మహేశ్వరం నియోజకవర్గం కందుకూర్ మండలంలోని ఫూల్మామిడి గ్రామ సర్పంచ్ బరిలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఎంబడి రమేష్ కోరారు. ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో పోటీలో నిలిచానని తెలిపారు. మీ ఇంటి మనిషిగా వస్తున్నానని, మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని, మీ సమస్యలే నా కుటుంబ సమస్యలుగా భావిస్తానని, ఫూల్మామిడి గ్రామ అభ్యర్థికే నా ప్రధాన లక్ష్యమని, అందుకే నాకు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి గెలిపించాలని కోరారు. ఫూల్మామిడి గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎడికేస్తారు అడుగురి ఆల్రెడీ మంచి వచ్చింది కూడా మంచి వచ్చింది ఆల్రెడీ గుర్తు చెప్పు గుర్తు చెప్పాలి సస్పెండ్ చెప్పాను చెప్పింది ఇట్లా నిలబడు సర్పంచ్ బెల్లం నమస్తే మేడం. నా పేరు బట్టు శ్రీవాణి మల్లేష్. నేను 6వ వార్డు నిలబడ్డాను. మా గుర్తు సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తు, మా గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు. ఊళ్ళో ఉన్న మా వార్డులో ఉన్న ఎవరికి పింఛన్ రాదు వాళ్ళకి ఖచ్చితంగా పింఛన్ చేపిస్తా. ఊళ్ళో డ్రైనేజ్ సమస్య ఉన్నాయి కానీ ఖచ్చితంగా చేపిస్తా. నన్ను ఖచ్చితంగా రమేష్ అని నన్ను గెలిపిస్తే ఊళ్ళో అన్ని సమస్యలు తెలుస్తాయని మాటిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే సార్. సార్ మీరు ఇప్పుడు ఫూల్మామిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు కదా, మరి ఈ గ్రామానికి మీరు ఏమేమి హామీలు ఇస్తున్నారు సార్? మీ పేరు చెప్పండి సార్. నా పేరు ఎంబడి రమేష్, పోటీ చేస్తున్నాను. ఓకే సార్, మీరు గ్రామానికి సర్పంచ్ అయిన తర్వాత నేను ఈ పనులు చేస్తా అని చెప్పేసి ఏమైనా హామీలు ఇచ్చారా? సమస్యలు ఏమన్నా చేద్దామని. ఈ రోజైతే రోడ్లు సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ సమస్య ఉంది, కొంచెం మంచినీరు సమస్య ఉంది, వీధి లైట్ల సమస్య కూడా ఉంది. అవన్నీ సమస్య పరిష్కరిస్తారని హామీ. అంటే మీరు సర్పంచ్ గా గెలిస్తే అవన్నీ కంపల్సరీ చేస్తా అంటే గ్రామ అభివృద్ధి చేస్తా అని అంటున్నారు. అంటే సార్ మరి నాది కొంచెం నా ఎంక్వైరీలో ఇందాక కొంతమందిని ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా, మరి వీళ్ళని గెలిపించుకుంటే మా గ్రామం అభివృద్ధి చెందదా అని కొంచెం ఆందోళన పడుతున్నారు. ఏం లేదు, సమస్య మీద కుట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నాది. ప్రభుత్వం ఏదన్నా కూడా అడిగి కుట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని కేంద్రం నిధులతో కూడా. ఓకే సార్, మరి మీ గ్రామంలో సుమారు ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? 1600 ఓట్లు. ఎంతమంది మీ వార్డ్ మెంబర్స్ ఉన్నారు సార్? 10 మంది. 10 మంది పేర్లు చెప్తారా సార్? చెప్పండి సార్. ఫస్ట్ వార్డు రవిగౌడ్, అల్వాల అశోక్. రెండో వార్డు ఆనేగోని రవిగౌడ్. మూడో వార్డు ఆనేగోని